రైట్ బులెటిన్ లో మేజర్ బ్రేకింగ్ అందుతోంది. భారత ప్రభుత్వం దెబ్బకు మేటా దిగువచ్చింది. ఇక వీడియో తొలగింపుపై ప్రధాని నరేంద్ర మోదీకి మేటా సీఈఓ జూకర్ మార్క్బర్గ్ క్షమాపణలు చెప్పారు. ప్లాట్ఫామ్ నిర్వహణలో భాగంగా పొరపాట్లకు బాధ్యత వహిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇక సిఎస్ఎం అలాగే డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్ బూస్ట్ చేయడానికి మేటా భారీగా డబ్బులు తీసుకుంటున్నట్టుగా అంగీకరించారు. ఢిల్లీలో మేటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కాప్లాన్ టీం కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ భేటీ పూర్తయిన కాసేపటికి జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చేస్తున్నాం. భారత ప్రభుత్వం దెబ్బకు మేటా దిగివచ్చింది. వీడియో తొలగింపుపై ప్రధాని నరేంద్ర మోదీకి మేటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. ఇక ప్లాట్ఫామ్ నిర్వహణలో భాగంగా పొరపాట్లకు బాధ్యత వహిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇక సిఎస్ఎం అలాగే డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్ బూస్ట్ చేయడానికి మెటా భారీగా డబ్బులు తీసుకుంటున్నట్టుగా అంగీకరించారు. ఇక ఢిల్లీలో మెటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కాప్లాన్ టీం మరియు కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్తో భేటీ అయి పూర్తయిన కాసేపటికి జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాము, గతంలో చూసుకున్నట్టయితే మోదీ కంటిన్యూస్ గా అర్ధరాత్రి పూట కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసిన కాసేపటికి ఇటు మేటా దీనికి సంబంధించి కూడా తొలగింపు చర్యల్లో భాగంగా తొలగించేసింది. రైట్, దీనికి సంబంధించి కూడా క్షమాపణ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన వీడియోను తాత్కాలికంగా తొలగించిన ఘటన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మెటా మధ్య కీలక చర్చలకు దారితీసింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్ గా కూడా తీసుకోవడంతో మెటా గ్లోబల్ బృందం నేడు ఢిల్లీలో కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో మోడీ వీడియో తొలగింపుతో పాటు మెటా కంటెంట్ మోడరేషన్ విధానాలు, వెరిఫైడ్ అకౌంట్ల నిర్వహణ, ఏఐ ద్వారా రూపొందుతున్న కంటెంట్, అలాగే బాలలపై లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్ ను అరికట్టే చర్యలపై కూడా కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. గత నెలలో పరీక్షల పేపర్ లీక్ అంశంపై దేశ యువతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఒక వీడియో సందేశాన్ని తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే కొద్దిసేపటికే ఆ వీడియో ఫేస్బుక్ లో కనిపించకుండా పోయింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మెటా స్పందిస్తూ అది సాంకేతిక లోపం వల్ల పొరపాటున తొలగించబడిందని వెంటనే వీడియోను పునరుద్ధరించామని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం మెటా వివరణతో పూర్తిగా సంతృప్తి చెందలేదు. వీడియో ఎందుకు తొలగించాల్సి వచ్చింది, అలాంటి పొరపాటుని ఎలా జరిగింది, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాలపై పూర్తి వివరణ అయితే కోరింది. మరోవైపు ఈ ఘటనపై పార్లమెంటరీ స్థాయిలో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. పార్లమెంటరీ స్థాయి కమిటీ చైర్మన్ నిష్కాంత్ దుబే మెటా సీఈఓ మార్క్ జకర్బర్గ్ వ్యక్తిగతంగా బేషరత్ గా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారత్ చట్టాల కింద మెటాకు ఉన్న సీఫ్ హార్బర్ రక్షణపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరిక జారీ చేశారు. అయితే మెటా మాత్రం ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరగలేదని, సాంకేతిక కారణాలతోనే జరిగిందని పొరపాటున మరోసారి స్పష్టం చేసింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలిపినట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి ప్రధాని మోడీ వీడియో తొలగింపు ఘటన ఒక సోషల్ మీడియా పొరపాటు స్థాయిని దాటి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ మెటా మధ్య విధానపరమైన చర్చలు కూడా దారితీసింది. ఈ భేటీ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని కూడా సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏదైతే సీఈఓ మార్క్ జకర్బర్గ్ కూడా వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అతి పెద్ద దేశమైన భారతదేశానికి సంబంధించి దేశ ప్రధానికి సంబంధించిన వీడియో డిలీట్ చేయడంపై కూడా ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే సీఈఓ మార్క్ జకర్బర్గ్ వ్యక్తిగతంగా సారీ చెప్పడంతో ఈ యొక్క అంశం ఇంతటితో ముగిసిపోతుందా, లేకపోతే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? అంతేకాకుండా ఏదైతే మెటాకు సంబంధించి బూస్టింగ్ విధానాలకు సంబంధించి భారీ ఎత్తున ఛార్జ్ చేస్తున్నారనే అభియోగాలపై కూడా ఒక వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం ఇంకా ఎంతవరకు వెళ్తుంది అన్నది కూడా ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. సాయి రైట్, ఒక విధంగా రాము చూసుకున్నట్టయితే ఈ యొక్క మార్క్ జూకర్బర్గ్ స్పందించినటువంటి తీరు ప్రస్తుతం ఇప్పుడు మన దేశ రాజకీయాలకు సంబంధించి ఏదైనా
అంశంలో భాగంగా అయ్యే అవకాశం మనకు కనిపిస్తోందా? ఎందుకంటే ఒక ప్రధాని చాలా- మోడీకి సంబంధించినటువంటి వీడియో తీయడం అనేది నాట్ ఎ జోక్. సో ఒక మేటా సీఈఓ జూకర్ బర్గ్ స్పందించినటువంటి తీరు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలకు కొంచెం లూప్ హోల్గా మారే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది నాకైతే. ఎస్ మనం చూసుకోవచ్చు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎలాంటి పరిస్థితిలో ఈ వీడియో పోస్ట్ చేశారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఒక రకమైన ఉధృత వాతావరణం జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు చేస్తున్న నిరసనల కార్యక్రమాల నేపథ్యంలో ఒక ఎమోషనల్ వీడియోగా మనం చెప్పాలి. ఎందుకంటే దేశ విద్యార్థులకు ఒక భరోసా, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఒక భరోసా ఇచ్చే అంశానికి సంబంధించిన వీడియో. ఇలాంటి వీడియోకు సంబంధించి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా తొలగించడం, అది కూడా దేశ ప్రధాని వీడియో తొలగించడం అనేది ఒక చిన్న విషయం అయితే కాదు. కానీ ఇలాంటి పొరపాటు జరగడంపై కూడా మెటా అనేది ఒక మామూలుగా అయితే వాళ్ళు ముందుగా స్పందించలేదు. కేంద్ర ప్రభుత్వం కొంత సీరియస్ గా వాళ్ళకి చెప్పే విధానంలో వాళ్ళు దిగి వచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్న వ్యవహారం. ఈ రోజు మెటాకి సంబంధించిన అధికారులు ఢిల్లీ వచ్చి కేంద్ర ఐటీ శాఖ మంత్రితో చర్చలు జరిపారంటే ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మెటాకు వార్నింగ్ ఇచ్చిందో అర్థమవుతుంది. అయితే ఒక దేశ ప్రధానికి సంబంధించిన వెరిఫైడ్ అకౌంట్లు సంబంధించి ఇలాంటి పొరపాట్లు ఎందుకు జరిగావని కూడా క్లుప్తంగా అడిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వెరిఫైడ్ అకౌంట్లకు సంబంధించి దానిపై చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి మెటా. కానీ వెరిఫైడ్ అకౌంట్ అలాంటిది దేశ ప్రధానికి సంబంధించిన అకౌంట్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, అంటే 103 మిలియన్స్ 104 మిలియన్స్ ఉన్న ఫాలోవర్స్ అకౌంట్స్ సంబంధించి ఒక దేశ ప్రధాని వీడియో మాత్రం అంత నిర్లక్ష్యంగా తొలగించడంపై మాత్రం కేంద్ర ఐటీ శాఖ మంత్రిత్వం మాత్రం చాలా సీరియస్ గా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికే సీఈఓ క్షమాపణ చెప్పిన నేపథ్యంలో ఈ అంశం ఇంకా ఎలాంటి పరిస్థితులు దారితీస్తుందో చూడాలి సాయి. రైట్, థ్యాంక్ యూ రాము. ఇక భారత ప్రభుత్వం దెబ్బకు మేటా దిగువచ్చింది. వీడియో తొలగింపుపై ప్రధాని నరేంద్ర మోదీకి మేటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. ఇక ప్లాట్ఫామ్ నిర్వహణలో భాగంగా పొరపాటుకు బాధ్యత వహిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇక సిఐఎస్ఎం అలాగే డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కొన్ని రకాల కంటెంట్ బూస్ట్ చేయడానికి మేటా భారీగా డబ్బులు తీసుకుంటున్నట్టుగా అంగీకరించారు. ఢిల్లీలో మేటా చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయాల్ కాప్లాన్ టీం మరియు కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ క్రిషన్ భేటీ అయినటువంటి పూర్తయినటువంటి తర్వాత ఇక కాసేపటికే జూకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు.